గురువుగారు, బృహద్గీత అసలు మాట్లాడుతూ ఉంటేనే చాలా అంటే చాలా చక్కగా, చాలా చక్కటి పోలికలతో మీరు రచించడం జరిగింది. చాలా గొప్ప విషయం. ఇక ఇందులో ఈ మృత్యు రూప బ్రహ్మం అనే మాటకి అసలు అర్థం ఏమిటి? ఎందుకు రావటం జరిగింది? ఆ పదాన్ని ఎందుకు బ్రహ్మతో పోలుస్తున్నారు? కారణం ఏమిటి చెప్పండి? సాధారణంగా ఆచార్యుడిని మృత్యువు అంటారు. ఓహ్! ఆ! అయితే ఎందుకు ఆచార్యుడిని మృత్యువు అంటారంటే, మన అజ్ఞానం అనే శరీరాన్ని హ్మ్. ఆయన ధ్వంసం చేసి, హ్మ్. జ్ఞానం అనే శరీరాన్ని ఇస్తాడు గనక హ్మ్. ఆచార్యుని మృత్యువు అంటారు. హ్మ్. మరొక విషయం ఏమిటి అంటే, ఈ ప్రపంచమంతా మృత్యు రూపంలో ఉంది. హుహు. మరి ఈ మృత్యువుకు మృత్యు ఎవరు అంటే భగవంతుడు అన్నమాట. రైట్. హ్మ్. అని ఆ విధమైన అర్థం కూడా ఉంది మనకు. హ్మ్. అయితే ఇక్కడ ఈ ఉపనిషత్తు ఏం చెప్తుంది అంటే, ఈ మృత్యు రూప బ్రహ్మం అంటుంది. హ్మ్. అంటే పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆయన హ్మ్. ఆయన యొక్క రూపం మృత్యు రూపం అంటున్నాడు. మృత్యు హ్మ్. మనకు కనిపిస్తదా? కనిపించదు. హ్మ్. కానీ మృత్యు ఆవేశించినప్పుడు తెలుస్తుంది మనకు. హ్మ్. కదా! ఉండి ఉండి అతడు తన ప్రాణాన్ని విడిస్తే, హ్మ్. ఓహో! మృత్యువు ఇతన్ని కబళించింది అని అనుకుంటాం మనం. హ్మ్. కాబట్టి ఆ బ్రహ్మకున్నటువంటి రూపం మృత్యు రూపమే హ్మ్. అని చెప్తూ ఉంది ఈ ఉపనిషత్తు. సృష్టి కంటెను ముందు బ్రహ్మము మృత్యురూపమునొందియుండును సృష్టి చేసి లయమునర్చి కరకుటాకలి బాయుచుండును. ఎంత బాగా చెప్తుంది చూడండి ఈ ఉపనిషత్తు. హ్మ్. అసలు బ్రహ్మది మృత్యురూపం. అసలు మామూలుగా అమృత రూపం. హ్మ్. హ్మ్. పరబ్రహ్మది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటారు. హ్మ్. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మమే అనడం కాదు, అమృతం, పరమాత్మకు అమృతం అని పేరన్నమాట. హ్మ్. కానీ ఇక్కడ ఈ ఉపనిషత్తు ఏం చెప్తుంది అంటే, పరబ్రహ్మ మృత్యువే, మృత్యు రూపమే. హ్మ్. కాబట్టి ఆయన ఏం చేస్తాడట? మృత్యువేం చేస్తది? అన్నిటికంటే ఆకలి కలిగింది మృత్యువే హ్మ్. ప్రపంచంలో. హ్మ్. అయితే ఈ భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించి తన ఆకలి తీర్చుకోవాలి గదా! ఆయన హ్మ్. మృత్యువు గదా! హ్మ్. కాబట్టి మృత్యు రూపంలో ఉన్నటువంటి బ్రహ్మ, ఆ పరబ్రహ్మ ఈ ప్రపంచాన్ని సృష్టించి ఏం చేస్తాడు? దీన్ని మొత్తం నశింపజేసి తన ఆకలి తీర్చుకుంటాడట. అంటే ఈ ప్రపంచాన్ని కబళించి అని. హ్మ్. ఎంత గొప్ప హ్మ్. అర్థం చూడండి. అవును. హ్మ్. నిజానికి ప్రపంచాన్ని సృష్టించినవాడు అతడే, హ్మ్. పోషించినవాడు అతడే, హ్మ్. తర్వాత లయం చేసినవాడు అతడే. అన్నీ ఆయనే. అన్నీ అతడే అన్నమాట. హ్మ్. అతడే హ్మ్. లోగొంటాడు. హ్మ్. ఏవండి? దాన్ని హ్మ్. సృష్టిస్తాడు, తర్వాత లోపలికి తీసుకుంటాడాయన. హ్మ్. హ్మ్. కాబట్టి ఆయనే మృత్యువు అన్నమాట. ఆయనే అమృతము, ఆయనే మృత్యువు హ్మ్. అనే ఒక గొప్ప విషయాన్ని మనకు ఈ బృహద్గీత ఇస్తూ ఉంది. హ్మ్. మృత్యురూప బ్రహ్మచే పరమాణువుల్ చెలియించుచుండును క్రమముగా ద్రవమేర్పడి అర్కమనియడి పేరు దాల్చును. అది ఆ పరబ్రహ్మ వల్లనే, మృత్యురూప పరబ్రహ్మ వల్లనే ఈ అణువుల్లో చలనం కలుగుతుందట. హ్మ్. అది హ్మ్. అణువులు స్తబ్దంగా ఉంటే దానికి ప్రకృతి అని పేరు. రైట్. ఎప్పుడైతే వాటిలో చలనం కలుగుతుందో హ్మ్. తద్వారా ఏమవుతుంది? ప్రపంచం అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. హ్మ్. కాబట్టి ఇక్కడ క్రమంగా ఆ అణువుల్లో చలనం కలిగి దానికి అది అది ద్రవ రూపాన్ని పొంది అర్కం అనే పేరుతో హ్మ్. అది వ్యవహరింపబడుతుంది అని చెప్తున్నాడు. అర్కమున కఠినంపు భాగమే గొప్పదయ్యది పృథ్వీ అయ్యను క్రింది భాగము నీరమయ్య నీటి వలననే అగ్ని బుట్టెను హ్మ్. చెబుతున్నాడు ఇక్కడ. హ్మ్. మొదలు అది ఆ జలములో ఉన్నటువంటి కఠినమైన భాగమే భూమి అంటున్నాడు ఇక్కడ. హ్మ్. తర్వాత ఆ భూమి వలనే అగ్ని పుట్టింది అంటున్నాడు. హ్మ్. తర్వాత ఆ మృత్యురూప బ్రహ్మం ఏం చేశాడట? తన యొక్క తేజస్సును అగ్ని యందు ఉంచినాడు అని మనకు ఈ ఉపనిషత్తు చెప్తూ ఉంది. తర్వాత మృత్యురూప బ్రహ్మమునకి జడ జగత్తే మొదటి దేహము వాన్మనమ్ముల గూడు చేతన జగమే దాని ద్వితీయ దేహము. చెప్తున్నాడు ఇక్కడ. ఈ జగత్తు భగవంతునికి దేహం అంటున్నాడు. ఒక్కొక్కసారి ఈ ఈ జగత్తు భగవంతునికి మరి దేహం అంటే ఈ శరీరము భగవంతునికి దేహం అని చెప్తారు. సూర్యుని దేహం అంటారు. ఆయతనం అన్నమాట. ఆయతనం అంటే
గృహము నివాసము అన్నమాట. ఉమ్, అంటే భగవంతుడు లేని చోటు లేదు గనుక ఈ ప్రపంచం అంతా అతనికి నివాస యోగ్యమైనదే ఉమ్, అనే విషయాన్ని మనకి ఉపనిషత్తు చెప్తూ ఉంది. వానమనమ్ముల కూడు చేతన జగమెదాని ద్వితీయ దేహము అంటున్నాడు ఇక్కడ. ఉమ్, ఈ జడ జగత్తేమో మొదటి దేహం అట. ఉమ్, తర్వాత ఈ జీవుడు ఉన్నాడు చూడండి, వాన్మనముల చేత ఏ జీవుడైతే శరీరంలో ప్రవేశిస్తాడో ఉమ్, ఆ జీవాత్మ ఇతనికి రెండవ దేహము అని చెప్తున్నాడు ఇక్కడ. ఉమ్, అంటే జడ జగత్తు మొదటి దేహం అయితే రెండవ దేహము జీవ జగత్తు అంటున్నాడు ఇక్కడ. అంటే జీవుల్లో కూడా ఆయనే ఉన్నాడు. ఉమ్, అది అణువుల్లో ఆయనే ఉన్నాడు, జీవుల్లో ఆయనే ఉన్నాడు. అణువు కంటే సూక్ష్మమై ఉన్నాడు, జీవుల కంటే సూక్ష్మమై ఉన్నవాడు ఉమ్, అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే అంతటా వ్యాపించి ఉన్నాడు అని చెప్తున్నాడు ఇక్కడ. ఉమ్, బ్రహ్మమాకాంక్షించినంతనే ప్రాణమావిర్భావమందెను. ఆ పరబ్రహ్మ అనుకున్నాయట, ఎందుకు ఈ సృష్టి రచన జరగాలని, కాబట్టి ప్రాణం పుట్టిందట. క్రమముగా జడ చేతనాత్మక విశ్వదేహము వృద్ధి నొందెను. ఎప్పుడైతే ప్రాణం ఆవిర్భవించిందో అప్పుడే ఈ ప్రపంచం అనేది వృద్ధి చెందింది అని చెప్పి, సూర్యచంద్రులు పృథివ్యాదులు ముఖ్యమగు ఆహారమతనికి, ఇతర జడ చేతన జగత్తులు సూర్యచంద్రులకు ఓగిరమ్మగు. ఏం చెప్తున్నాడంటే సమస్త పదార్థాలను భక్షించేవి సూర్యచంద్రులైతే ఉమ్, ఈ సూర్యచంద్రులు భగవంతునికి భోజనం అని చెప్తున్నాడు. ఉమ్, అంటే ఈ ప్రపంచం అనేది ఎప్పుడూ ఒకే తీరుగా ఉండదు. ఉమ్, ఆయన జీవుల యొక్క సుఖదుఖాల అనుభవం కోసమే దీన్ని సృష్టించినాడు. ఉమ్, తర్వాత ఏం చేస్తాడు, క్రమక్రమంగా దీన్ని మళ్ళీ ఏమని తనను తాను ఆహారంగా స్వీకరిస్తాడు అని అక్కడ మృత్యు అన్నమాట. మృత్యు అని చెప్పాలి కాబట్టి ఉమ్, ఆయన సూర్యచంద్రులకు ఈ ప్రపంచం ఆహారం అయితే భగవంతునికి సూర్యచంద్రులే ఆహారం అని చెప్తున్నాడు ఇక్కడ. ఉమ్, ఉమ్, కాబట్టి మొత్తం అందుకే మనం రుద్రుడు అంటాం, మనం ఉమ్, ప్రళయకాల రుద్రుడు అంటాం. ఉమ్, ఉమ్, కాబట్టి సృష్టి రచన చేసేవాడు వాడే, ఉమ్, ప్రళయం చేసేవాడు వాడే ఉమ్, అన్న విషయాన్ని ఉమ్. మనకిక్కడ ఈ ఉపనిషత్తు చెప్తూ ఉంది. ఓకే. మనకి బృహద్గీతలో ఈ మృత్యు రూప బ్రహ్మం అంటే ఏమిటి, ఈ ప్రశ్నకి ఎంత చక్కటి సమాధానం దొరికింది దీని ద్వారా. చక్కగా వినండి, మొదటి నుంచి చివరి వరకు వింటే ఏదైనా కానీ అర్థం తెలుస్తుంది. మీకు ఇంకా ఎక్కడైనా అర్థం కాలేదు లేదా ఇంకేదైనా తెలుసుకోవాలని మీరు అనుకుంటున్నారు, ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మసన్ చెన్నప్ప గారిని కలవాలి అనుకున్నా లేదా ఈ ఉపనిషత్తులకు సంబంధించిన మరింత సమాచారం మీరు సేకరించాలి అనుకున్నా చక్కగా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి ప్రశ్నతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.